గ్రామంలో ప్రతి ఇంటికి ఓ విమానం ఉంటుందట. చాలా వింతగా ఉంది కదా. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంచక్కా మనందరికీ ఇంటికొక విమానం ఉంటే ఎంతో బాగుంటుంది కదా. ఆగండి, ఏంటి విమానమా? అది ఇంటికొకట. ఆశ కన్నా అంతు ఉండాలి. అయినా ఇది సాధ్యమవుతుందా అనే కదా మీరు అడగబోతున్నారు. అయితే అది మనకు సాధ్యం కాకపోవచ్చు, కానీ అమెరికాలోని ఆ గ్రామవాసులకు మాత్రం సాధ్యమే. ఎందుకంటే మనం ఎలాగైతే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఫోన్లు ఇతర వస్తువులను ఎడాపెడా కొంటామో ఆ గ్రామవాసులు కూడా అంతేనట. మార్కెట్లోకి ఏ విమానం వచ్చినా ఎంత ఖరీదైనా కొని పాడేస్తారట. ఈ క్రమంలో ఆ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ విమానం ఖచ్చితంగా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే కొందరు ఏకంగా 2-3 విమానాలనే మెయింటైన్ చేస్తుంటారట. అది మనం బైక్లు కార్లను నిర్వహించినట్టుగా చాలా అలవోకగా వాటిని వారు మెయింటైన్ చేస్తుంటారట. ఈ క్రమంలో వారు ఉంటున్న ఆ గ్రామం ఇప్పుడు ఓ చిన్నపాటి విమానాశ్రయాన్ని తలపిస్తుంది. ఇంతకీ ఆ గ్రామం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లోరిడా రాష్ట్రానికి సమీపంలో ఉన్న డేటోనా బీచ్కు 11 కిలోమీటర్ల దూరంలో స్ప్రూస్ క్రీక్ ఎయిర్పోర్ట్ ఉంది. దాని పేరిటే అక్కడ స్ప్రూస్ క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ ఏర్పడింది. ఆ కాలనీలో సుమారు 6,000 మంది నివాసం ఉంటున్నారు. అయితే అక్కడున్న ప్రతి ఇంటికి ఓ విమానం ఉంది. కొందరికైతే 2-3 విమానాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వారు ఆయా విమానాలను రోడ్లపై పార్క్ చేస్తారట. కొందరైతే వాటి కోసం ఏకంగా ప్రత్యేకమైన పార్కింగ్ ప్లేస్ కొని మరీ వాటిని మెయింటైన్ చేస్తుంటారట. మన ఇంటి ముందు కారు బైక్ను పార్క్ చేసినట్టే వారు తమ ఇళ్ల ముందు విమానాలను పార్క్ చేసుకుంటారట. దీంతో ఆ కమ్యూనిటీ చూసేందుకు అచ్చం విమానాశ్రయంలాగే ఉంటుంది. అయితే ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడంటే ప్రైవేట్ ఎయిర్పోర్ట్గా స్థిరపడిపోయింది. కానీ ఒకప్పుడు దాన్ని అమెరికాకు చెందిన నావీ, ఆర్మీ అధికారులు ఉపయోగించారట. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వారు దాన్ని వాడుకున్నారట. మొత్తం 1350 ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ ఉంటుందట. ఈ క్రమంలో దాన్ని 1946లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అనంతరం అది ప్రైవేట్ వ్యక్తుల వశమైంది. ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ ప్రైవేట్ వ్యక్తుల విమానాలకు నెలవుగా మారింది. ఇప్పుడు ఆ గ్రామంలో ఉంటున్న వారందరూ ధనవంతులే. అక్కడ ఏ నలుగురు కలిసిన కొత్త విమానాల గురించే ముచ్చటించుకుంటారు. అయితే వారు ప్రతి శనివారం సాటర్డే మార్నింగ్ గార్గిల్ అని ఓ ఈవెంట్ చేస్తారట. ఆ రోజు వారి దగ్గరలో ఉన్న విమానాశ్రయానికి తమ విమానాల్లో వెళ్ళి అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు ముచ్చటించి మళ్ళీ తమ గేటెడ్ కమ్యూనిటీ అవే విమానాల్లో వస్తారట. అంతే మరి, ధనవంతులు కదా, టిఫిన్ చేసేందుకు విమానాల్లో ఎంత దూరమైనా వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.